అండి తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సకల పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపక్షంగా తెలియజేసుకుంటున్నాను. మరి గత వారం సహోదరులు వివరించినటువంటి అంశం గుర్తుందా మనకి? వాక్యమునకు విలువిస్తున్నామా? కాబట్టి విలువ ఇద్దామా? వాక్యానికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే వాక్యం మనకు తెలియకపోతే, వాక్యం ఏం చెబుతుంది అనేది మనకి అర్థం కాకపోతే మనం ఏది చేయలేం, ప్రార్థన చేయలేం, మన లోపాలు మనం సరి చేసుకోలేం. ప్రతిబింబం అనేది అనమాట వాక్యం. కాబట్టి వాక్యానికి మనం ఎప్పుడు కూడా విలువ ఇవ్వాలి. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక చిన్న అంశం ఏంటంటే ఇర్మియా గ్రంథం చేయండి. ఒకసారి ఆ వాక్య భాగం చదువుకొని ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. భవిష్యత్తులో జరగబోటువంటి వాగ్దానాన్ని ఇర్మియా చేత దేవుడు పలికించినటువంటి మాట అనమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఈ వాక్య భాగంలో కనుక మనం కరెక్ట్గా ఆలోచిస్తే, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును అన్నాడు. విచారాన్ని కొట్టివేస్తాడంట. మనం గనక లోకంలో ఆలోచిస్తే, విచారం లేని వాళ్ళు, నాకు ఈ విషయంలో విచారం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మన రోబోలం కాదు, లేకపోతే సర్కస్సులో తోలు బొమ్మలం కాదు. మనం కీ ఇస్తే ఎటుబడితే కీ ఇచ్చినట్టు ఆడటానికి, సర్కస్లో ఒక పర్సన్ తోలు బొమ్మను ఆడిచ్చినట్టు ఆడడానికి మనం బొమ్మలం కాదు, మనుషులు, మనసున్న మనుషులు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో విచారం ఉంటానే ఉండిద్ది. మనం అనుకోవచ్చు, అంకారన్న కూతురు చిన్నపిల్ల ఒకరోజు ఉండి దిగులుగా ఉంది. ఏదమ్మా దిగులు ఉన్నవి ఏంటంటే, నేను పండగకి వచ్చిందంటే మా అమ్మమ్మ ఊరు పోదాం అనుకున్నాను, మా అమ్మమ్మ ఊరు పక్కనే ఉంది, ఇల్లు పక్కనే ఉంది, నాకు ఊరు వెళ్ళడానికి కూడా లేకుండా పోయిందని విచారం. ఆ చిన్నపిల్ల దాకా విచారం అంటే ఏంది? సెలవులు వచ్చినాయి, పండగకి వేరే ఊరు వెళ్దాం అనుకుంది, వాళ్ళ అమ్మ మిల్లు చూస్తే పక్క బజార్లోనే ఉంది. ఆ చిన్నపిల్లది ఒక విచారం. ఇంకా కొద్దిగా వయసు వచ్చిన పిల్లలు ఉండి వాళ్ళకి విచారం ఉండేది. ఏందమ్మా అంటే, మా అమ్మ డైలీ నన్ను స్కూల్కి వెళ్ళమనిద్ది, ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉంటుందని అంటారు. అంతెందుకు నా కొడుకు విచారం ఉండిద్ది. ఎందుకురా నీకు విచారం అంటే, అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తినట్లేదు అనిద్ది. అంటే చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా విచారం లేని వాళ్ళు ఎవరో లేరు. పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారనుకో, పిల్లలు పుట్టలేదని విచారం ఉండిద్ది. పోనీ పిల్లలు పుట్టారనుకో, పిల్లలు పుట్టి వాళ్ళకి ఎదుగుదల లేకపోతే విచారం ఉండిద్ది. వాళ్ళకి ఎదుగుదల వచ్చి అభివృద్ధి పొందిన తర్వాత వారికి మరలా వివాహం కాకపోతే విచారం ఉండిద్ది. వారికి వివాహం అయ్యి వారికి పిల్లలు పుట్టకపోతే విచారం ఉండిద్ది. పిల్లలు పుట్టి వారు ఎదకపోతే విచారం. అంటే ఇది ఎలా ఉంటుంది? ఒక సైకిల్ ప్రాసెస్. ఆగి ఒక స్టార్ట్ మొదలు పెట్టి ఫుల్ స్టాప్ పడేది కాదు. ఇదే నా జీవితం. పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లల్ని కన్నాము, వాళ్ళ భవిష్యత్తును చూపించాము, ఇదే జీవితం అనుకుంటాం చాలామంది. ఇదే జీవితం అనుకొని నిన్న ఈ రోజుని మర్చిపోతాం. అంటే నిన్న ఈ రోజుని జ్ఞాపకం ఉంచుకుంటే మనం ఏమవుతామంటే, ఈ లోక పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న సమస్యలను బట్టి, మనకి ఇంటి మీదకి వచ్చిన తీవ్రతలను బట్టి చాలా అగత్యాలు చేసుకున్న సందర్భాలు మనం చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఈ రోజుని మర్చిపోయి రేపు అనేది ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, ధైర్యం వచ్చింది మనిషికి. ఇక లేదు నాకు ఈ రోజే, ఇక లేదు నేడే అనుకున్నాం అనుకో, మనకు ముందుకు వెళ్ళలేము. మనం పాపం చేసాం, ఇక అయిపోయింది, నేను పాపం చేశాను, నా జీవితం వింతే అని మనం అఘాయిత్యానికి పాల్పడితే, మన ప్రాణం మనం తీసేసుకోవడానికి ఇష్టపడితే కరెక్ట్ కాదు కదా అది. కాబట్టి విశ్వాసుల యొక్క జీవితాలలో మనం ఏం చూసుకోవాలంటే, నిన్న ఈరోజు అన్నది మర్చిపోయి రేపు అనేది ఉంది అని ముందుకెళ్తేనే మనం ధైర్యం కలిగి ఉంటాం. విశ్వాసంలో బలమైన స్థిరమైన పునాదులు వేసుకోగలుగుతాం. కాబట్టి మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో విచారం అనేది ఉండిద్ది, ఉండాలి కూడా. అది విచారం అనేది ఉండకపోతే బాధ్యతలు ఉండవు కుటుంబాల్లో. కాబట్టి విచారణ ఉండాలి, విచారణ చేయాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు అనుభవిస్తున్నటువంటి ఏ విచారాన్ని దేవుడు కొట్టివేస్తారంటున్నాడు?
ఆ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మనం క్రొత్త నిబంధనలోకి వెళ్ళి మనం ఎటువంటి విచారణ కలిగి ఉండాలి, ఎటువంటి ఆనందం మనం కలిగి ఉండాలి అనేది ఆలోచిద్దాం. అంటే ముందు మనకి ఈ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియాల. ఇక్కడ ఇర్మియా దగ్గర దేవుడి మాట ఎందుకు పలికిచ్చాడు, పోనీ అప్పుడు వాళ్ళు ఏమైనా విచారంలో ఉన్నారా వాళ్ళు, అంటే బాధలో ఉన్నారా ఇశ్రాయేలీలు, అదేంటో మనకు తెలిస్తే ఆ వచనం యొక్క భావం ఏంటనేది మనకు అర్థమైంది. సరే, నేను ఇప్పుడు ఒకటి ప్రశ్నగా రాస్తా ఉంటాను. దయచేసి ఈరోజు స్త్రీలలో లేఖనక్క గౌతమక్క కాకుండా, సంఘంలో వాక్యం చెప్పేవాళ్ళు కాకుండా, నేను చెప్పే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మిగతా వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు చెప్పొద్దు, స్త్రీలలో మీ ఇద్దరు చెప్పొద్దు, మిగతా వాళ్ళు చెప్పండి. అంతే. మనం చాలాసార్లు చర్చించుకున్నాం కదా రాజుల చరిత్ర. అందుకని దేవుడు ప్రారంభం అన్ని జనుల నుంచి ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? అన్ని జనాంగంలో నుంచి అబ్రహాం గారు. అవును, అంకరమైన వాక్యం పంచుకోడా సంఘంలో? పంచుకుంటా కాబట్టి నువ్వు కూడా మాట్లాడకూడదు. దేవుడు అన్ని జనాంగంలో నుంచి మొదట ఎవరిని పిలుచుకున్నాడు? అబ్రహాం గారిని పిలుచుకున్నాడు. అబ్రహాం గారికి పుట్టిన కుమారుని పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు గారికి పుట్టిన కుమారుని పేరు యాకోబు. యాకోబు గారికి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కాక ముద్దుల చెల్లి ఒక ఉంది, ఆమె పేరేంటి? దీనా. సరే, ఇది కష్టం కాబట్టి దీనా. ఓకే, ఈ 12 మందిని ఏమని పిలిచారు? బైబిల్ ఏమని ప్రస్తావించింది? 12 మందిని 12 గోత్రకర్తలు అని ప్రస్తావించింది. అయితే కాలక్రమంలో రాజుల చరిత్ర వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ 12 మంది కూడా విడిపోయారు కదా. ఎంతెంత మంది విడిపోయారు? 10 మంది ఏమో ఒకటయ్యారు, ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరు అయిన వాళ్ళు ఎవరెవరు? యూదా, బెన్యామీను. వీళ్ళనేమో యూదులు అన్నారు 12 మంది, ఇద్దరినే. వీరినేమో ఇశ్రాయేలీయులు అన్నారు. మన రాజుల చరిత్ర కనుక చూసుకుంటే ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఏ రాజు కూడా దేవునికి విధేయతగా జీవించాల. అందరూ చెడ్డగానే జీవించారు. ఒక్కరు కూడా మాదిరికరమైన జీవితం లేదు. మనం వీరిలో చూసుకుంటే, యూదా రాజులో చూసుకుంటే ఒక 60% రాజులు మంచిగానే జీవించిన వాళ్ళు కనపడతారు. దావీదుని చూపించలేకపోయినా ఎంతో కొంత జీవించగలిగారు. అయితే వీరు అయినప్పటికీ వీళ్ళు అవిధేయతగానే జీవించారు. కొంతమంది రాజులు బాగా జీవించారు. అయినప్పటికీ వీరి మీదకి దేవుడు ఏం చేశాడంటే శిక్షను పంపించాడు. ఎందుకు? దేవుడికి విధేయతగా జీవించలేదని, దేవుడు చెప్పినట్టు నడుచుకోలేదని వీరి మీదకి శిక్షలు పంపించాడు. ఈ 10 గోత్రాల వాళ్ళని చెరగా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇది ఎవరని చెప్పొచ్చు. ఈ 10 మందిని చెరగా తీసుకెళ్ళినటువంటి రాజులు ఎవరు? అశూరీలు. అశూరీలు. ఏది? ఈ 12 మందిని చెరగా తీసుకెళ్లారన్నమాట పట్టుకొని. ఈ ఇద్దరిని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఈ ఇద్దరిని తీసుకెళ్ళిన వాళ్ళు మనం చాలాసార్లు చదువుకున్నాం కదా, బబులోనీయులు. బబులోనీయుల యొక్క చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజరు. ప్రపంచాన్ని మొట్టమొదట పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు. ఆ రాజే ఈ యూదుల్ని చెరగా పట్టుకెళ్ళాడు. యెరూషలేముని ధ్వంసం చేసి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళిన తర్వాత, ఎందుకంటే దేవుడు ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తులో నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు కూడా ఉంటారు. ఆ విపత్తు అనేది ఆ రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆ 770 యెరూషలేము నాశనం జరిగింది. వాళ్ళు అనీతిమంతులే ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు వాళ్ళలో. కాబట్టి ఒక విపత్తు అనేది రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఆ విపత్తులో నీతిమంతులు కూడా చనిపోతారు. అప్పుడు నీతిమంతులు కొన్ని చోట్ల మొరపెడుతున్నారు, మేము నీతిగానే జీవించాం కదా, విధేయతగానే ఉన్నాం కదా, మరి మాకేంటి శిక్ష అని అన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను
యూదావారును నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలక్క. భవిష్యత్ వాగ్దానం దేవుడు ఇర్మీయా చేత ముందుగానే పంపించి ఉన్నాడంటే, మిమ్మల్ని బబులోనీయులు వస్తారు, వచ్చి 70 సంవత్సరాలు వాళ్ళ కింద మిమ్మల్ని ఉంచుకుంటారు బానిసలుగా. అంతే కదా, ఆ బబులోని సామ్రాజ్యం కదా, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళందరూ చాచరలోనే ఉన్నారు. ఆ రాజు ప్యాన్ దగ్గరే ఉన్నారన్నమాట వాళ్ళందరూ కూడా. అయితే 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు. 70 సంవత్సరాలు తర్వాత మరలా నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా మరలా నేనే మిమ్మల్ని తీసుకొస్తాను బయటికి. తీసుకొచ్చి నేను మీకు ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశించి, ఇప్పుడు చదవండి 31:13 ఏం చేస్తా అన్నాడు. 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఎవరి ద్వారా ఆనందం కలుగు చేస్తాడు దేవుడు? ఎందుకంటే ఇప్పుడు నిబంధన మార్చాలా, ధర్మశాస్త్రాన్ని మార్చాలా. వేరొక నిబంధన వస్తే కానీ వీళ్ళకి సంతోషం ఉండదు. శరీర సంబంధమైన ధర్మశాస్త్రం పోతే కానీ హృదయాల మీద రాయబడ్డ కొత్త నిబంధన రాదు. కాబట్టి ఎవరి ద్వారా రావాలి? ఎవరి ద్వారా ఆనందం కలుగు చేయాలి దేవుడు? ఎవరు రావాలి? నిబంధన రావాలంటే ఇక్కడ నుంచి క్రీస్తు రావాలి. క్రీస్తు విషయం ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 వచనం చూడండి. ఈ హేతువు చేత 9:15 కదా. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే, ఆ వాగ్దానంలోకి మనందరం ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు ద్వారా అది జరగాలన్నమాట. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేనికి మధ్యవర్తిగా ఉన్నాడు? నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఏంటి ఆ నిబంధన? క్రొత్త నిబంధన. ఇది ఒక్క మాట కూడా చదువుకొని మన అంశంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు మగుటకు మాకు సామర్థ్యము కలిగించాడు. ఇట్లా చదివింది కొరింథీ 3:6 కదా. మొదటి కొరింథీ 3:6గా. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? ఆత్మకు పరిచారకులు అంటాడు. అదే కదా ఇర్మీయా గ్రంథం 31:31లో ఇదిగో నేను యూదావారితో ఇశ్రాయేలు వరకు క్రొత్త నిబంధన చే దినములు వచ్చుతున్నవి. ఆ నిబంధన ఇలాంటివంటిది కాదు, వారి హృదయముల మీద నేను రాస్తాను, వారి మనసుల మీద నేను రాస్తా అంటాడు కదా. కాబట్టి ఆత్మకు పరిచారకులు ఎవరు? అపోస్తులు. కాబట్టి ఈ వచ్చిన యొక్క బ్యాక్గ్రౌండ్ మనకేం చూపిస్తుందంటే, మొదట అబ్రాహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రాహాము గారి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 కుమారులు పుట్టారు. వారు మొత్తం కూడా 12 గోత్రకర్తలుగా పిలువబడ్డారు. రాజ్యం విడిపోయిన తర్వాత 10 మంది ఇశ్రాయేలుగా పిలువబడ్డారు, 2 యూదులుగా పిలువబడ్డారు. 10 మందిని అశ్షూరులు తీసుకెళ్లారు, 2 బబులోనీలు తీసుకెళ్లారు. ఆ బబులోనీలు తీసుకెళ్లి వీళ్ళని మహా హింసకు గురి చేస్తున్నప్పుడు, బాధలు పెడుతున్నప్పుడు, వీళ్ళు నిట్టూర్పులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వారిని విడిచిపెట్టకుండా తీసుకొని ఆ చెర నుంచి బయటకు తీసుకొని పాత నిబంధన తీసివేసి క్రొత్త నిబంధన మధ్యవర్తిగా యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని భూమి మీదకు పంపించి ఒక సంఘం అనేటువంటి విధానాన్ని ఒక సంఘాన్ని చూపించి ఆ సంఘంలో మిమ్మల్ని ఆనందం కలుగు చేస్తున్నాడు. కాబట్టి మనకి భౌతికంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉండిద్ది మనం ఆలోచించుకుంటే. అంటే ఆనందం కదా దేవుడు ఇస్తానంది. ఎలా ఆలోచిస్తామంటే, మనం ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకో,
ఒకే నెలలో 5 నెలల బోనస్ ఇస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది. అలానే దేవుడు ప్రతి నెల ఇయ్యలేడు కదా, అట్ట ఆనందం కాదు. అలానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆనందం. నాకు అనుకో ఒక ఇంటి పని చేస్తే 10 ఇళ్ళు పని చేసినంత అమౌంట్ నేను రావాలనుకుంటా, ఆనందం కాదు. అంటే ఆనందం అది కాదు కావాల్సింది. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన ఆనందం ఏంటి, ఏ విషయంలో క్రైస్తవుడు ఆనందం కలిగి ఉండాలి అనేది మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇది ఇశ్రాయేలీలు వారి విచారాన్ని కొట్టివేసి ఆనందం కలుగు చేస్తున్నాడు. కాబట్టి మనం వచ్చేసాం ఆల్రెడీ. ఎక్కడికి వచ్చేసాం? ఆయన నిబంధనలోకి వచ్చేసాం, ఆయన సంఘంలోనికి వచ్చేసాం. కాబట్టి మనం ఏ విషయంలో ఆనందం కలిగి ఉండాలి? భౌతిక సంబంధమైన విషయాల పట్ల మన ఆనందం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆనందం కలిగి ఉండాలి అనేది కొన్ని 2-3 మాటలు చూసుకొని మనం ఈ యొక్క పునరుత్థాన దినం ముగించుకుందాం. ఇంతవరకు ఇది అర్థమైందిగా వచ్చిన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. ఓకే, మనం ఎట్టి విషయంలో ఆనందం కలిగి ఉండాలో మొదటి విషయం చూసుకుందాం. పరమగీతములు జ్ఞాని అయిన సొలొమోను గారు రచించినటువంటి పరమగీతములు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితునై నేనతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. మొదటిదిగా ఏ విషయంలో ఆనందం ఉండాలంటే ప్రియుని యందు ఆనందం. సొలొమోను గారు రచించినటువంటి పరమగీతములు అడవి వృక్షములో జల్దలు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అయితే ఇక్కడ ఏమి చూపిస్తున్నాడంటే అడవులలో అనేక రకాలైన వృక్షాలు ఉంటాయి. పిచ్చి చెట్లు ఉంటాయి, మంచి చెట్లు ఉంటాయి, ఉపయోగపడే చెట్లు ఉంటాయి, ఉపయోగపడని చెట్లు ఉంటాయి, మనల్ని నష్టం కలిగించే చెట్లు ఉంటాయి, మనకి ఆహారాన్ని ఇచ్చే చెట్లు ఉంటాయి, అన్ని రకాలైన చెట్లు ఉంటాయి అడవుల్లో. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా జల్దరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు అని చూపిస్తుంది. అంటే జల్దరు వృక్షం అనేది ఏం చూపించింది అంటే, మనం నెట్లో సెట్ చేస్తే అది ఒక యాపిల్ ఫ్రూట్ ఉంటుంది చూసారా, ఆ ఫ్రూట్ ఇచ్చేటువంటి వృక్షం అన్నమాట జల్దరు వృక్షం అనేది. అయితే అదేమి ఇచ్చిద్ది అంటే చక్కగా నీడనిచ్చిద్ది, చక్కటి పరిమళాన్ని ఇచ్చిద్ది, తినడానికి మధురమైన ఫలాలను ఇచ్చిద్ది. ఆ జల్దరు వృక్షంతో పోల్చాడు ఎవరిని? క్రీస్తుని. అది ఎంత మధురం, వాటి యొక్క ఫలాలు ఎంత మధురంగా ఉంటాయో క్రీస్తు నా ప్రియుడు అలాంటి వాడు. అన్ని వృక్షాలు అందరి లాంటి వాడు కాదు. వృక్షాలన్నిట్లో ఇది అడవులో ఉన్నటువంటి వృక్షాలన్నిట్లో ఒక వృక్షము కాదు, సెపరేట్ అతను జల్దరు వృక్షము. ఎందుకు ఆయన సపరేట్ అంటే, ఆయన ఈ భూమి మీదకి రాకముందు వేలాది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడిచిన వాడు ఆయన. ఇదే పరమగీతాల్లో ఉంటుంది 5వ అధ్యాయంలో ఆయన ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 అతి సుందరుడు. ఎందుకంటే దైవంగా ఉన్నటువంటి ఆయన సంకల్పం నిమిత్తం కుమారునిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియుని యందు ఆనందం ఉండాల. చాలా మందికి ప్రియుని యందు ఆనందం ఉండదు. ప్రియుని ద్వారా వచ్చే ఆశీర్వాదం యందు ఎక్కువ ఆనందం ఉండిద్ది. ప్రియుని ద్వారా మనకేమొచ్చింది? కృప వచ్చింది, ఆనందం ఉండదు. ప్రియుని ద్వారా మనకేమొచ్చింది? విమోచన వచ్చింది, ఆనందం ఉండదు. ప్రియుని ద్వారా మనకేమొచ్చింది? నిరీక్షణ వచ్చింది, ఆనందం ఉండదు. వీటి ఎందు మనకు ఉండదు. ప్రియుని అందు ఉండకుండా మనకి ఎడిపోయిద్దంటే మన ఆలోచన మొత్తం ఆయన ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాల వైపే మన చూపంతా వెళ్ళిద్ది. మా అన్నయ్య, మా ఇంట్లో ఉన్న అన్నయ్య రిలేటివ్స్, అతను ఎంతో కష్టపడి చర్చికి రాబట్టాం, వస్తున్నాడు, చిన్న చిన్న అలవాట్లు మానుకున్నాడు. అయితే అతనికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే కోళ్ళ పందాలకి వెళ్ళాడు అలవాటు ఉంది ఆయనకి. మంచి కోళ్ళను తీసుకొచ్చి పెంచి పందాలకు తీసుకెళ్తా ఉంటాడు వాటిని. ఒకరోజు ఏం చేసిందంటే 12,000 రూపాయలు అంట కోడి, మంచి కోడిని తీసుకొచ్చినాడు. డైలీ దానికి జీడిపప్పు, బాదం పప్పు ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. సరే, తన అలవాటు తనకి అది.
అలా చూసుకున్న సందర్భంలోనే సరే ఆయన పైన చూసుకుంటాను, నేనే వెళ్తున్నాను, కాసేపు ఏదో చెప్పి అంతకుముందు నేను వెళ్తున్నా దగ్గరికి తీసుకెళ్తున్నాను, క్రమంగానే ఉంది. మరి బాప్తీసం అంటే తీసుకుంటాలబ్బాయి అన్నాడు. ఆ సరేలన్నా ముందురా, అలవాటు అవుతావు, బాప్తీసం తర్వాత తీసుకోవచ్చులే అని చక్కగా వాళ్ళ భార్య వస్తుంది, ఆయన వస్తారు. భార్య రక్షణ పొందింది, ఆయన చిన్నగా వస్తారు. ఎలాగో ముందు చిన్నగా తీసుకెళ్తున్నాం. ఆ క్రమంలో ఏమైపోయిందంటే అప్పుడు దొంగల తాకిడి ఎక్కువ కాలనీలో గంప కింద కోడి మిస్ అయిపోయింది. ఇంచుమించు 11 అవుతుంది. నేను వెళ్ళా అడగటానికి, ఏది ఇంకా ఆరాధన తీసుకెళ్దామని. వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసిపోతాం, తీసుకెళ్దామని వెళ్ళేసరికి బాగా విచారంగా ఉన్నాడు, బాధతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు. ఏందన్నా అన్న, బాధగా ఉంది అబ్బాయి అన్నాడు. ఏమైందన్న అంటే నాకు కోడిపోయింది అబ్బాయి అన్న. సరే, ఎందుకంటే కష్టం. మగవాళ్ళు అట్లా లోకంలో తిరిగే వాళ్ళు ప్రార్థనకు రావడం చాలా కష్టం. ఆడవాళ్ళు చాలా తెలివిగా ఉండాలి ఆ విషయంలో. సరే అమ్మాయి కోడి ఏమైంది అన్నప్పుడు ఏమైనా చక్క సమాధానం చెప్పొద్దు. సరేలయ్యా, కోడి దొంగలు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, పోయిందని చెప్పొచ్చు. నీ కోడికి నేను కాపలా, నువ్వు ఊరంతా తిరిగి వస్తావు, బయటికి వెళ్ళి నీ కొడుకు నేను కాపలా ఉంటా అనేసరికి ఈయనకు మరీ కోపం ఎక్కువ వచ్చింది. మరీ కోపం వచ్చి బజార్కి వెళ్ళంట, అలవాటు ఉండిద్దిగా, మానేసిన సీసా తెచ్చుకొని తాగి కూర్చుండవు. ఇక నేనుండి ఏందన్నా, కోడి ఎంత, దాని బతికి ఎంత, రక్షణ ఆనందాన్ని మించింది ఏదైనా సరే అంటే, లేదబ్బా, దేవుడు నా కోడిని తీసేసుకున్నాడు, నేను రాను, ప్రార్థనకు రాను అని అప్పుడు ఆగిన మనిషి 6 సంవత్సరాలు అయింది చర్చికి రాక. మళ్ళీ అంటే ప్రారంభం వచ్చినప్పుడేమో వాళ్ళ భార్య రక్షణ పొందినప్పుడు ఏదో వాళ్ళ కుటుంబంలో కొన్ని మేలులు జరిగినాయి. వారి కుటుంబంలో మేలులు జరిగినప్పుడు బాగానే ఉన్నారు, బాగానే ఆనందపడ్డారు, బాగానే వాడిని యాక్సెప్ట్ చేశారు. ఎవరో దొంగలు పడి బుట్ట కింద కోడి తీసుకెళ్లేసరికి దేవునికి దూరం అయిపోయాడు. అంటే చాలా మందికి ఇదే ప్రీమియం ఆనందం ఉండదు. ఆశీర్వాదాలు లోకంలో ఉన్న చర్చిల పరిస్థితి మొత్తం కూడా అదే అయిపోయింది. ఆశీర్వాదాల పేరట మోసాలే, అన్నీ మోసాలే. దాని ద్వారా సత్యమైనటువంటి బోధ విధానం కూడా బయటికి పోట్లా. ఎందుకంటే అది దాటి రారు ఎవరో. ఏదైనా సరే దాన్ని చూసి లోనకు వచ్చేది, ఆశీర్వాదాలను చూసి లోనకు వస్తారు. అది జరగలేదనుకో, ఏదో సమస్య ఉంది, నాలాంటి ఫిలిప్పన్లో ఏదో సమస్య ఉంది, అదేదో నయం అయిపోయింది. ఎవరో చెప్పారు, రాండి అబ్బాయి అడిగి రాండి, నయం అయిపోయింది, మీకు ఏ ఇబ్బంది ఉండదో రాండి అని చెప్పి పిలిచారు. వెళ్ళాం, జరగల. సంవత్సరం అయింది, జరగల. 2 సంవత్సరాలు అయింది, జరగల. 3 సంవత్సరాలు జరగల. దెబ్బకు వచ్చేస్తాం వెనక్కి. భవిష్యత్తు కూడా చర్చి దగ్గర పోవం మళ్ళీ. ఎందుకంటే ఆశీర్వాదాల పట్ల మక్కువ చూపిస్తే, ఆశీర్వాదాల పట్లే మనం ఆకాంక్ష కలిగి ఉంటే మనం ప్రియుని ఆనందించలేము. మనం ప్రియుని యందు మనకి ఎప్పుడు ఆనందం ఉండదు. ఎందుకంటే ప్రియుని యందు మనకేం దొరికిందంటే కృప దొరికింది, విమోచన దొరికింది, రక్షణ భాగ్యం దొరికింది, నిత్య జీవం దొరికింది. కాబట్టి దీన్ని మించింది కాదు ఆశీర్వాదాలు. కాబట్టి సొలొమోను గ్రంథకర్త దాన్ని ఎలా వర్ణించాడంటే, వరుడు వస్తాడు, వధువు సిద్ధపడి ఉండండి. ఎలా సిద్ధపడి ఉండాలి? ప్రియుడు మన ఎద్దకు వచ్చినప్పుడు స్త్రీ ఎలా సిద్ధపడి ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా, ముసుగు కింద దాచబడినదై పరిశుద్ధంగా సిద్ధపడి ఉంటే అప్పుడు ప్రియుడు వచ్చి మనల్ని వివాహం చేసుకొని మన తోడు, మన నీడ అతని తోడు, అతని నీడ మన మీద ఉండిద్ది. కాబట్టి ప్రియుని యందు మనకు ఆనందం ఉండాలి. ప్రియుని యందు వచ్చేటువంటి ఆశీర్వాదాల పట్ల మనకి ఆనందం ఉండకూడదు. అవి ఇస్తాడు, బోనస్గా దేవుడు ఇస్తాడు. కాకపోతే ప్రియుని ఆనందం మొదట మనకు ఉండాలి. కాబట్టి సొలొమోను గారు మనకు అది తెలియజేశారు, ప్రియుని యందు మనకు ఆనందం ఉండాలి. ఎందుకు ఆనందం ఉండాలంటే, ఆయన ఈ భూమికి రాకముందు వేలాది దూతల చేత పరిశుద్ధుడుగా కొనియాడబడ్డాడు, దేవుడుగా పిలువబడ్డాడు. దేవుడు అనే స్థానాన్ని విడిచిపెట్టుకొని నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని కొనియాడాలి, ఆయన యందు మనం ఆనందించాలి. ఇది మొదటి పాయింట్. రెండోది ఆలోచిద్దాం. ఇంకోటి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై
సంతోషించెదను. ఇలా దావీదు గారు ఏమంటున్నారంటే రెండవదిగా కృపను బట్టి ఆనందం. అయితే మనం ఇక్కడ 2 వచనాలు బాగా ఆలోచిస్తే చూడండి, 2 వచనాలు డిఫరెన్స్ చెప్పండి నాకు ఒకసారి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. మొదటి లైన్ చూడండి, నీవు నా బాధ అన్నాడు. కింద లైన్ చూడండి, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్న. ప్రాణ బాధలు ఎలా ఉంటాయండి? తేడా ఏంటి? బాధకి ప్రాణ బాధలకి తేడా ఏంటి? ఏమన్నా తేడా ఉందా? నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు. ఈ రెండింటికి తేడా ఏమనుందా? బాధ అనేది చిన్న చిన్న సమస్యలు బట్టి బాధలు వస్తాయి. తొందరపడి అత్త కోడలంటే ఒక్కోసారి కోడల బాధపడిద్ది, కోడల తొందరపడి అత్తకి ఎదురు మాట్లాడితే అత్త బాధపడిద్ది, వీళ్ళిద్దరు కూడా వాడుకుంటే భర్త బాధపడతాడు. అంటే ఈ సహజంగా చిన్న చిన్న బాధలు ఏంటంటే, ప్రాణ బాధ అనేది ఎలా ఉండిద్ది అంటే, నేను అనుభవ రీతిలో చెప్పాలనుకున్నది ఏంటంటే, అప్పుడప్పుడు ఇళ్లలో భయంకరమైన సందర్భాలు వచ్చినప్పుడు, ఇక నాకు దేవుడే శరణ్యం, మరణమే శరణ్యం అనుకునే సందర్భాల్లో నిద్రలో ఏడుస్తూ ఉంటారండి చాలామంది. అది భర్తకు కూడా తెలియకుండా, లేకపోతే పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. మీకు గమనించారా లేదా? మా అక్క విషయంలో మా అమ్మ అలాంటి ప్రాణబాధలు నేను చాలా చూసా. ఎందుకంటే కుటుంబం బాగలేనప్పుడు, పిల్ల పరిస్థితి బాగలేనప్పుడు, ఆ పిల్ల సరిగ్గా 3 పూట్ల అన్నం తినట్లేదనే సందర్భం తెలిసినప్పుడు ఎక్కి ఏడుస్తూ ఉంటారు. నైటు అవి పడుకొని ఎక్కి ఏడుస్తూ ఉంటారు, ఎవరికి తెలియకుండా ప్రాణబాధలు. అయితే అటువంటి పరిస్థితుల్లో మనం పట్టించుకోపోవచ్చాం, భర్త పట్టించుకోబోదు. ఒక్కోసారి భార్య ఆ పరిస్థితుల్లో భర్త పట్టించుకోడు. నేను ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు కొట్టను తిట్టనులే కానీ కొద్దిగా పలికి పలకనట్టుగా ఉంటా. కొద్దిగా ఆ విధానాన్ని బట్టి తనకు అర్థమైద్ది నేను ఆ పని నాకు నచ్చలేదని అనేటట్టుగా ఉంటా. ఒకనొక సందర్భంలో ఏమైపోయిందంటే, అమ్మాయి కూడా అంతే నైట్ అంతా బాగా విచారంతో ఏడుస్తూనే ఉందంట. నాకు తెలియదు, నా పని నేను మెలకొని పడుకున్నాను. నేను తెల్లారి సమాధానం పడిన తర్వాత, నేను రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాను, నువ్వేంది నాకు అసలు పలకరీలేదు ఏందని అడిగింది. ఏమన్నా నేను పట్టించుకోలేదు, నాకు అర్థం కాలేదన్న. అంటే ఆ ప్రాణ బాధలు భర్తగా ఒకసారి మనం పట్టించుకోం. భర్తలు బాధపడుతుంటే భార్యలు పట్టించుకోరు, పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రులు బాధపడుతుంటే పిల్లలు పట్టించుకోకపోవచ్చులే కానీ ఒకళ్ళు మాత్రం పట్టించుకుంటారు. నీ ప్రాణ బాధల్లో ఒకరైతే పట్టించుకుంటారు. ఆ పట్టించుకునే వాళ్ళు ఎవరో? దేవుడే. మనకి ఎలా కనిపించింది అంటే ఆ సందర్భం, ఒక వ్యక్తి రోషం కలిగినటువంటి ప్రవక్త అంటారు ఎవరైనా, ఏలియా గారు రోషం కలిగిన ప్రవక్త. అయితే సృష్టినే శాసించగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి. ప్రార్థన ద్వారా సృష్టిని శాసించాడు. 3 సంవత్సరాలు వర్షం పడకుండా, మంచు పడకుండా ఆపాడు. 3 సంవత్సరాలు అగ్ని గంధకాలని భూమి మీదకి దింపాడు. తన ప్రార్థన ద్వారా అగ్ని గంధకాలని భూమి మీదకి దింపాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాజుకి ఎదురు నిలబడి సవాల్ విసిరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. నీ దేవుడు నిద్రపోతున్నాడు రమ్మను. మామూలుగా ఉండదు ఆ కాంటెస్ట్లో మనం వెళ్ళి ఆలోచిస్తే. ఆయన చేసే వ్యంగ్యం మామూలుగా ఉండదు. ఏలియా గారు చేసే వ్యంగ్య భాష ఉండిద్ది ఆడ. హేళనగా చేయటం అంటే, ఒక్కొక్కసారి ఎదురు వ్యక్తి హేళనగా మాట్లాడుతున్నప్పుడు మనుషులకు మనకి ఎలా ఉండిద్ది అనుకున్నా, కోపం వచ్చిద్ది. పద్ధతిగా మాట్లాడితే బాగానే ఉండిద్ది. వేరే అన్న అనేదానికి వేరే గారు అనేదానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఆ కోణంలోనే ఆహాబు రాజు, యెజబెలు రాణిగా ఉంది అప్పుడు. ఆ సమయాల్లో రాజుకు ఎదురుగా నిలబడి సవాల్ విసరటం, అతన్ని హెంగ్యంగా మాట్లాడటం ఎలా ఉండేది పరిస్థితి. అటువంటి పరిస్థితులు కూడా మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఏలియా గారు. రోషం కలిగిన ప్రవక్తే, సృష్టిని శాసించగలిగిన ప్రవక్తే, అగ్ని గంధకాలను భూమి మీదకి దించిన ప్రవక్తే, గొప్ప ప్రవక్త, ఎంతో మంది రాజులను అభిషేకించినటువంటి ప్రవక్తే. కానీ ఒకానొక దినమున ఆయన కూడా ప్రాణ భయంతో బాధపడుతున్న సందర్భం మనం చూస్తాం. చూడండి, ఆ సందర్భం చూద్దాం ఒకసారి. అయితే ఆ సందర్భం క్రొత్త నిబంధన చదువుకుని ముందుకెళ్దాం. ఎక్కడుందనేది రోమిలికి రాసిన పత్రిక 11:2 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం అంతేనా? రెండో వచనం. తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు,
ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పుచున్నది మీరు ఎరుగురా. ప్రభువా, ఉమ్, వారు నీ ప్రవక్తలను చంపిరి, ఉమ్, నీ బలిపీఠములను పడగొట్టిరి. ఉమ్. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే ఆయన ఎక్కడ ఈ ప్రార్థన చేశాడో, ఎక్కడ ఇశ్రాయేలులకు విరోధంగా మాట్లాడాడో మనం కనుక వెనక్కి వెళ్తే రాజుల మొదటి గ్రంథం, ఆడికి ఆ సందర్భం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది చూడండి. 4వ వచనం చూడండి, లేకపోతే అక్క 3వ వచనం చదవండి. 3వ వచనం నుంచి బాగుంటుంది. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణ అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణ ఆపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఇది మనం అన్నం చూసావా, ప్రాణ బాధ అనేది ఎలా ఉండిద్దో. ప్రాణ బాధతో, ప్రాణ భయంతో ఎంత గొప్ప వ్యక్తి ఏలియా గారు, చాలా గొప్ప వ్యక్తి. మనం అనుకున్నాం కదా, రోషం కలిగినటువంటి ప్రవక్త, సృష్టిని శాసించగలిగిన ప్రవక్త, అగ్ని గంధకాలను భూమి మీదకి దించిన ప్రవక్త, ఆహాబురాజుని ఎదిరించి సవాలు విసినటువంటి ప్రవక్త ప్రాణ భయంతో ఒకానొక దినాన బదరీ వృక్షం కింద కూర్చొని, ప్రభువా నన్ను తీసుకో, నేను నా పితరుడు వంటి వాడిని కాను, నన్ను తీసుకో అని బాధపడతా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్పందన చూడండి కింద. నీవు లేచి అతనిని ముట్టి నీవు లేచి
మనం ఆనందం ఎందులో ఉండాలంటే కృపను బట్టి ఆనందం ఉండాలి. కృపను బట్టి ఆనందించాడు ఎవరు? దావీదు గారు. కృపను బట్టి ఆనందించాడు ఎవరు? ఏలియా గారు. కాబట్టి కృపను బట్టి మనం ఆనందిస్తున్నామా లేదా? అనొచ్చు, కృప కనపడదు కదా, అందులో మనకు ఆనందం ఏంటి? అది కనపడదు కదా, ఏది చూపి కనపడితే ఏది రక్షణ ఆనందం ఏంటి? రక్షణ చూపి నాకు, విమోచన ఏది చూపి నాకు అనే ఒక్క జనాంగం కూడా ఉంటారు. కాబట్టి కృప అనేది ఆత్మ సంబంధమైనది, విమోచన అనేది ఆత్మ సంబంధమైనది, రక్షణ అనేది ఆత్మ సంబంధమైనది. అది ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధులకు తెలుస్తాయి, పైకి మన వాళ్ళకి తెలియవు. కాబట్టి క్రైస్తవుల యొక్క ఆనందం ఎందులో ఉండాలంటే కృపను బట్టి ఆనందం ఉండాలి, ప్రియుని యందు ఆనందం ఉండాలి. కాబట్టి ఇంకొక మాట కూడా చూసుకుందాం, ఏ విషయంలో మనం ఆనందం కలిగి ఉండాలి అనేది. ఇంకొక మాట, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 49వ వచనం చదవనాక 49 నుంచి 52 వచనాలు. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. క్రైస్తవులకి దేని మీద ఉన్నారండి ఆనందం? పరిశుద్ధాత్మ మీద ఆనందం. శిష్యులకి దేని మీద ఆనందం ఉంది? అయితే పైన మనం చూసుకుంటే కనుక ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అంతా వ్యతిరేకత పరిస్థితులు ఉన్నాయి. సంఘం విస్తరించబడుతున్న సందర్భంలో పౌలు బర్నబా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న సందర్భంలో అంతా వ్యతిరేకతే ఉన్నాయి. వ్యతిరేకత మధ్యలో వాళ్ళు ఉన్నారు, హింసల మధ్యలో వాళ్ళు ఉన్నారు. హింసల మధ్యలో, వ్యతిరేక మధ్యలో ఉండి వీళ్ళని హింసిస్తున్నారంట, రాళ్లతో కొడుతున్నారంట. వీళ్ళు ఏం పాపం చేస్తే వీళ్ళు కొడుతున్నారు, వీళ్ళు చంపాలని చూస్తున్నారు. బర్నబా ఏం పాపం చేశాడు, పౌలు గారు ఏం పాపం చేశారు? ఇంకా బర్నబా తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని నమ్మి తన అక్కరల కొలది ఆడ కొంతమంది యూదులు కూడా ప్రేరేపించారు. యూదుల యొక్క మనస్తత్వాన్ని పాడు చేసి వాళ్ళు కూడా రేపారు, ఇలా చంపాలని. బర్నబా గారికి ఉన్నదంతా కూడా అమ్మి అపోస్తుల పాదయాల వద్ద పెట్టి వాళ్ళు అక్కర కొలది ఇచ్చారంటంతా. ఏం తప్పు చేశారని వాళ్ళని చంపాలని చూశారు వాళ్ళు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూలత లేని పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఈ రోజుల్లో సువార్చులుగా పిలువబడుతున్న వాళ్ళకి రాజభోగాలు ఉన్నాయి. రాజభోగాలని సన్మానాలు, వారి యొక్క వెండి పాత్రలు వాళ్ళ పాదాలు పెట్టి కడగటం, ఈ రాజభోగాలు, ఈ విధానాలు అప్పట్లో లేవు. మన పితరులు అనుభవించలాయి. వ్యతిరేకత మధ్యలో జీవించారు. వ్యతిరేకత మధ్యలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవాలి. మనం ఒక వ్యక్తికి ఏదో ఉపచారం చేసి మంచి విధానాలు నడిపించి ఎన్నో మేలులు వాళ్ళకి చేసి వారి ద్వారా మనకి కీడు జరిగిందనుకో, ప్రభువా నీకు, అతని కీడు చేసినట్టు విధానాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం మనం అనగలుగుతాం. మనమైతే అనం. అయితే హింసలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో సంఘము డెవలప్ అవుతుంది అన్న దానికి అర్థం ఏంటంటే శ్రమల్లో నువ్వు ప్రవర్తించే తీరు అన్నమాట. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బలహీనత కూడా బలంగానే ఉండదు. సంఘానికి వ్యతిరేకత ఏమీ లేనప్పుడు బలహీనత కూడా బలంగానే ఉండేది. వ్యతిరేకత లేనప్పుడు అదే వ్యతిరేకత ఉందనుకో, బలం కూడా ఒకసారి బలహీనత అయిపోయింది. అమ్మో ఏమైనా మాట్లాడదాం, ఏమైద్దో, ఇది మాట్లాడితే ఏమొచ్చిద్దో, అది మాట్లాడితే ఏమొచ్చిద్దో. ఎందుకంటే సంఘం మీద వ్యతిరేకతలు వస్తున్నప్పుడు బలవంతులు కూడా బలహీన పడిపోతారు. ఏమన్నా చేయాలన్న భయం, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న భయం, ఏదైనా స్టెప్ అడుగు ముందుకు పెట్టాలన్న భయ ఆందోళనతో ఉండేది. ఏమో నేను తీసుకునే నిర్ణయం వల్ల ఏమైనా సంఘం విచ్ఛిన్నం అయిపోద్దామో, ఈ సంఘం వల్ల వాళ్ళ మనసులో బాధపడతాయేమో,
ఈ నిర్ణయం వల్ల వాళ్ళని ఇబ్బందులు పడతారేమో అనేటువంటి విధానంలో అది కరెక్ట్ రూపంలో మనం తీసుకున్నా కానీ వ్యతిరేకతలో సంఘం మీదకి వస్తున్నప్పుడు, అంటే ప్రారంభం సంఘం కూడా వ్యతిరేకత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరుకుంటుందండి? నిజంగానే చెరసాలలో వేసినప్పుడు కీర్తన పాడేటువంటి విధానం ఎవరుకుంటుంది? అసలు మన తీసుకెళ్ళి జైల్లో పెట్టి అసలు మన ప్రార్థన గుర్తొస్తారా? దేవుడు గుర్తొస్తారా? అంటే ఆ శిష్యుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు అన్నీ ఒకవైపు ఉన్నాయి, వీరు ఒక్కలే ఒకవైపు ఉన్నారు. అయినా కానీ మాకు పరిశుద్ధాత్మ ఎందే మాకు ఆనందం. వాళ్ళు మన పాటలో ఒక చరణం చదువుకుంటారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. పాటలు ప్రార్థిస్తే పునాదులు కూడా ఆ చెరసా యొక్క పునాదులు కూడా అదిరినాయి అంట. భూకంపం ఇస్తే ఎలా ఉంటుంది? మనకంటే మనకి ఇప్పుడు అనుభవం లేదులే, కానీ భూకంపం దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకు అనుభవం లేదు. ఎప్పుడైనా మీరు కొడపకుండా ఆ ప్రైజులో క్వారీలు ఉన్నాయి, చాలా క్వారీలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట బ్లాస్టులు జరుగుతాయి ఆడ, అంటే కొండలను పగలగొట్టడానికి బ్లాస్టులు పెడతారు, బాంబులు పెడతారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, ఒక భూకంపం వస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో 101 పాయింట్ మనకు అర్థమైంది. మనం నుంచున్న చోటు మొత్తం అదిరి మనం కదులుతాం. స్థిరంగా నుంచున్న వ్యక్తులు ఆ బాంబు బ్లాస్ట్ అయినప్పుడు మనుషులు కదులుతాం. కింద భూమి అంటే భూకంప పునాదులు అదిరినాయి అంట. భూమి యొక్క పునాదులు వారి యొక్క ప్రార్థనలు, వారి పక్క పాటల ద్వారా. కాబట్టి అపోస్తులు, ఆనాడు అపోస్తులు, శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మ మీద ఆనందం. ఎన్ని అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా కానీ ఇప్పుడు వారి విశ్వాసాన్ని వైదొలగల. మనకి దైవ కార్యక్రమాలు అనేకం జరుగుతున్నప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. దైవ కార్యాలు ఎలా ఉంటాయంటే, అంటే ఎలా హింసలో ఎలా జనాలు కొన్ని విషయాలు చూస్తారంటే, మా ఇంటికాడ పాస్టర్ గారు తెలుసు మీకు, పీటర్ పాలన్న, వాళ్ళ నాన్నగారి బతుకున్న దినాల్లో నేను అక్కడికి వెళ్తున్న సందర్భంలో మతుకుమల్లి అనేటువంటి గ్రామంలో చర్చి నిర్మాణం మేము అందరం పనిచేయడానికి వెళ్ళాము. అప్పుడు నాన్నగారు బతుకునే దినాలు అంటే 2011 సందర్భం, నాకు తెలిసి 2011-12 సందర్భంలో జరిగిన సిచ్యువేషన్ అవుతాయి. అప్పుడు ఆ మందిరం పనిచేయడానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో ఉన్నటువంటి అప్పుడు చిన్న పాగా కట్టి రేకుల షెడ్ లాగా కట్టి అందులో ఆరాధన జరిగిస్తున్నారు. దాన్ని తీసేసి మందిరం కట్టాలనుకుంటున్నారు, స్లాబ్ వేద్దాం అనుకున్న సందర్భంలో అందరూ పనిచేయడానికి వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్నటువంటి ఒక పెద్ద వచ్చి, అయ్యా మేము చిన్న తోట వేసుకుంటున్నాం, ఆ తోటలో చిన్న ప్రార్థన చేసేద్దరు అంటే బోర్ వేసుకుంటారు కదా, నీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాన వచ్చినా రాకపోయినా చిన్న బోర్ వేసుకుందాం అనుకుంటున్నాము, ప్రార్థన చేసిద్దురా అని చెప్పేసి ఆమె వచ్చి తీసుకెళ్ళింది పాస్టర్ గారిని. వాళ్ళతో పాటు మేము అప్పుడు మాకు తెలియదుగా, పాస్టర్ గారితో పాటు మేము ఓడిపోయాం. పోయి ఇంకా ఆ స్థలం కాడికి వెళ్ళి చూసి ఇక్కడ వేసుకోమని చెప్పేసి పాస్టర్ గారు అంటే, అక్కడ కాదయ్యా నువ్వు నుంచున్న కాడ వేద్దాం, ఏదో పాస్టర్ గారు 4 మూల తిరిగి ఆడ వేయమంటే ఆడొద్దు, నువ్వు నుంచున్న కాడ నేను వేస్తాను అని చెప్పేసి పాస్టర్ గారు నుంచున్న చోటే బోర్ వేయించింది ఆమె. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాల మొత్తానికి చక్కటి తీయటి నీళ్లు పడ్డాయి, ఇక మాత్రం కటికి ఉప్పు నీళ్లు పడ్డాయి. ఇక చూసుకో ఆ పక్క పొలాలు వాళ్ళు ఏమైనా హేళన చేయడం మొదలు పెట్టారంట. తెచ్చావుగా, ఇక ఎలా ఉంటుంది మనకు తెలుసుగా. కొన్ని అంటే దైవ కార్యాలు జరుగుతూ అంటే దైవ కార్యాలు జరిగించుకునే సందర్భంలో ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పని జరగలేదు అనుకో, అవమానాలు చాలా ఉంటాయి. అబ్బో దేవుడు అన్నావుగా, ప్రార్థన అన్నావుగా, ఏది వాళ్ళ పక్కనే మంచినీళ్ళు పట్టి ఉప్పు నీళ్ళు పట్టి ఆమె చాలా హేళన చేశారంట. అయినా కానీ ఆమె పట్టు విడవకుండా మళ్ళీ దాన్ని మార్చుకోకుండా చాలా ఖర్చు పెట్టిందిగా, మార్చుకోకుండా ఆడికే పోయి ప్రార్థన చేసుకునేదంట, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదంట. దేవుడు దేవా మరి దేవుడు చెప్తేమో తెలియలే కానీ మరలా మేము పిల్లలప్పుడు పోయినప్పుడు ఉప్పు నీళ్ళ పట్ట అది మరలా మేము స్లాబ్ కట్టడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎప్పుడు మినరల్ వాటర్ తెచ్చేవాళ్ళు, ఈసారి వాళ్ళ తోటలో నుంచి తెచ్చింది నీళ్ళు తాగడానికి. ఏదంటే మినరల్ వాటర్ కాబట్టి ఇది తెచ్చారు, ఏదంటే మీ బోర్ వాటర్ మీరు అంతకుముందు వేసాను చూసావా, అదేంటంటే మీ ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదమ్మా, ఇదేంటంటే మంచినీళ్ళు పట్టాయి మళ్ళీ అంటే ఒకసారి అలా జరుగుతుంది. దేవుని యొక్క కార్యాలు కూడా బాగానే జరుగుతాయి. అయితే చూడండి, దేవుని యొక్క కార్యాలు జరుగుతున్న సందర్భంలో లోకులు విమర్శిస్తారు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ నావేమవ్వాలా, కృంగిపోవాలా. మనం కూడా ఏదైనా ప్రతికూల పరిస్థితులు కాకుండా
ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా సంఘానికి వెళ్ళడానికి ఇబ్బంది పడతాం. నేను వెళ్ళాలా, నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు, నేను వెళ్ళాలా, ఎందుకులే, ఆ దేవుడు అని ఉపయోగం లేకుండా పోయింది. దేవుడు అని 20 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తాను, అదే బతుకు, అదే విధానం, ముందుకు వెళ్ళేది లేదు, వెనక్కి వచ్చేదే కానీ నేను ముందుకెళ్ళే పరిస్థితులు లేవు అని చెప్పి ఆగిపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. అపోస్తులు అలా కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడ్డారు, పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగి ఉన్నారు. కాబట్టే చక్కటి దైవ గ్రంథం మన ముందుకు వచ్చింది. వాళ్ళందరూ కూడా సహజ మరణాలు ఇవ్వడం చెందారా? అందరూ కూడా చాలా ఘోరమైనటువంటి మరణాలు అందరివి కూడా అయ్యి చెప్పుకోవడానికి కూడా ఒక మాట చూసి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. వారి యొక్క మరణాలు విలువ కలిగింది, మన మరణాలు మనం ఏంటంటే మన కొటేషన్ రాపించుకుంటాం. యెహోవా భక్తుల మరణము ఆయనకు విలువ కలిగినదని. అవి మన మరణాలు ఆయన విలువ కాదు, అవి వారి యొక్క మరణాలు విలువ కలిగినాయి. ప్రాణం ఇచ్చేటప్పుడు కూడా ఆనందంతో ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మనకు ఆనందం ఎందులో ఉండాలంటే పరిశుద్ధాత్మ ఎందు మనకు ఆనందం పరిశుద్ధాత్ముడు మనకు ఆనందం కలుగు చేస్తాడు విశ్వాసంలో ఉంటే. కాబట్టి ఆనందం కలుగు చేతును అన్నాడు. కాబట్టి క్రైస్తవుడు ఎట్టి ఆనందాన్ని కలిగి ఉండాలి అంటే క్రైస్తవుడు అని రాసుకున్నాం మనం. క్రైస్తవుడు ఎట్టి ఆనందం కలిగి ఉండాలంటే ప్రీనియన్ను ఆనందం కలిగి ఉండాలి, కృపను బట్టి ఆనందం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ యందు ఆనందం కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉంటేనే వీటి యందు ఆనందం కలిగి ఉంటేనే మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాము, స్థిరమైన పునాదులు మన జీవితాలు వేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడంటే, నువ్వు బాధపడొద్దు, నేను ఈ విచారాన్ని కొట్టివేస్తాను, విచారాన్ని కొట్టివేసి నేను నీకు ఆనందం కలుగు చేస్తాను. ఆనందం ఎవరి ద్వారా కలుగు చేస్తాను? యేసుక్రీస్తు ద్వారా నీకు ఆనందాన్ని కలుగు చేస్తాను. ఆయన ద్వారా నిబంధన వచ్చింది, నిబంధనలోని సంఘం ఏర్పాటు చేస్తాను, ఆ సంఘంలోని మీ అందరూ కూడా వస్తారు, ఆనందాన్ని కలుగు చేస్తాను. ఇటు ఆనందం అంటే ఆశీర్వాదాల పట్ల మనకు ఆనందం ఉండకూడదు, కానీ ప్రీనియందు మనకు ఆనందం ఉండాలి, కృపను బట్టి ఆనందం ఉండాలి, పరిశుద్ధాత్మ అనుగ్రహం వలన మనకు ఆనందం ఉండాలని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. అందరూ వందనాలు.